హీరోలు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు సార్? అంటే మీరు గోల్డెన్ హ్యాండ్ మీ పక్కన యాక్ట్ చేస్తే హీరోయిన్ పెద్ద హీరోయిన్ అయిపోతుంది అన్నప్పుడు ఆ, మీతో పాటు ఈక్వల్ గా ఉండే హీరోస్ కి జలస్ ఊరికే వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళకి శ్రావణ్ బాబే జోక్ చేసేవాడు. శ్రావణ్ మా పక్కన అందరూ నువ్వంతా చూసిన తర్వాతనే కదా నాగేశ్వరరావు కూడా నువ్వు వరంగేట్రం పెట్టిన తర్వాతనే కదా మేము మై తర్వాతనే కదమ్మా హీరోయిన్లు. ఆ నాగేశ్వరరావు కూడా జోక్ చేసేవాడు అనమాట. అది ఆ వాళ్ళలో మాకు అంజలీదేవి, సావిత్రి వీళ్ళందరూ ఎవరో ఒక పిక్చర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజుకో హీరోయిన్ తయారు చేసి పంపిస్తున్నావు నువ్వు అని జోక్ చేస్తాడు చవన్ బాబు వీళ్ళందరూ కూడా. అంటే మీ పక్కన ఒక 40-50 మంది హీరోయిన్లు యాక్ట్ చేసిన తర్వాత స్టార్ హీరోయిన్లు అయ్యారు కదా? అవును, సార్ ఏంటి నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. జయప్రద వెళ్ళిపోయింది, శ్రీదేవి వెళ్ళిపోయింది నార్త్కి. తర్వాతనేమో పొలిటికల్గా చాలామంది వెళ్ళారు, విజయశాంతి లాంటి వాళ్ళు బాగానే ఉన్నారు పాపం. వాళ్ళు హ్యాపీ, నాకు అదే సంతోషం. అయితే గొప్ప విషయం ఏంటంటే అంత ఎదిగినా వాళ్ళు అంత పెద్ద ఎదిగినా కూడా కనపడంగానే లేచి వచ్చి మన కాళ్ళకి నమస్కారం చేసి ఆ గౌరవం ఇస్తున్నారు నాకు. శ్రీదేవి కూడా అంత టాప్ అయ్యి నార్త్కి వెళ్ళి అంత టాప్ అయినా కూడా ఎక్కడో ఒక చోట కలిసిన తర్వాత చంద్రమౌళి గారి కంటే అక్కడికి వచ్చేసి ఆయన పక్కనే హీరో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారంటే ఏదో ఒక సీన్ లో ఆ సీన్తో చెప్తాను. నాకు ఫస్ట్ హీరో ఆయన పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత నాకు ఈ స్టార్డమ్ వచ్చింది అని చెప్తాను. అది అవసరం లేదు కదా, చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి నిజంగా ఆ లెవెల్కి వెళ్ళి ఆ కల్చర్ ఉంది వాళ్ళకి. అలాగే జయప్రదని ఫస్ట్ తీసుకొచ్చి దేవుడే దిగి వస్తే సినిమాలో ఇంట్రడ్యూస్ చేసాం. గీతా ఆర్ట్స్ మన అల్లుడు అవ్వాలంగా వాడని. అప్పటికి చిరంజీవి వాళ్ళు అల్లుడు అవ్వలేదు, చిరంజీవి రాలేదు ఇండస్ట్రీ కూడా. వాళ్ళ ఓన్ పిక్చర్లో నేను హీరో వేశాను. ఆ అమ్మాయి పేరు అప్పుడు లలిత కుమారి. అవును, ఆ లలిత కుమార్ని మేము తర్వాత ఈ ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరూ కూడా బ్యానర్ పేరు జయప్రద అని మార్చారు. ఆ తర్వాత పేరు మార్చిపోయింది. ఆ అమ్మాయి కూడా చెప్తుందనమాట, ఎక్కడికున్నా కూడా చాలా గౌరవంగా వాళ్ళకి కూడా చాలా గౌరవంగా చూస్తుంది. సిరిసినిమూ లేకపోతే నేనేమన్నానండి, దాన్ని బట్టి నేను హిందీలో కూడా ఆ సిరిసినిమూ చేశాను. అంతగా అందరూ హీరోయిన్లు అందరూ కూడా రెస్పెక్టెడ్గా నా దగ్గర ద్వారా వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా మర్యాదగా గౌరవం ఇస్తున్నారు. శోభన్ బాబు గారితో ఎలా ఉంటుంది సార్ మీ ఫ్రెండ్షిప్? శోభన్ బాబు గారితో సోమన్ బాబు గారితో అబ్బో శోభన్ బాబు కదా అది ఎందుకని మేరీగా చెప్పాల్సినది. సోమన్ బాబు నేను ఇండస్ట్రీకి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత రామారావు రమ్మంటే మేము ఇద్దరం రావన్నాం. అవునా? మేము ఇద్దరమే రావన్నాం హోల్ ఇండస్ట్రీలో. ఎవరు వచ్చినా రాకపోయినా మాకు వేషాలు ఉంటే మేము వస్తాం. అప్పుడు అసూదలాగా ఊరికి మేము వస్తాం, మా ఫ్లైట్లో మేము వస్తాం, మా రాజ్యంలో మేము ఉంటాం, మీరు వాడుకుంటే వాడుకోండి. మేము వచ్చి ఫ్యామిలీలతో షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్ మేము మొదటి నుంచి మేము హైదరాబాద్ హైదరాబాద్ మీరు షిఫ్ట్ అయితే అదేంటి బ్రదర్ మీలాంటి సీనియర్ ఆర్టిస్టులు రాకపోతే మేమంతా మీరు మోడల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి అన్నారు రామారావు. ఆయన సీఎంగా ఉన్నాడు. నేను చెప్పాను మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి, నేను అక్కడున్న అమ్మాయినే పెళ్లి చేస్తున్నాను, అక్కడ నా పిల్లలు కన్నారు, అక్కడే ఆస్తులు సంపాదించాను, మీరు కూడా అలాగే చేశారు, ఇవాళ ఏదో ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్ళిపోయిందని మమ్మల్ని రమ్మంటాం బాగుండు అని. అప్పటికి సోమన్ బాబు కూడా బ్లంట్గా చెప్పాడు, నేను మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ నేను ఇక్కడే పెట్టుకున్నాను, హైదరాబాద్ అనేది ఎవరు నాకు పిలిస్తే వస్తాం, వాళ్ళు ఎవరన్నా మా అవసరం ఉంటే వచ్చి యాక్ట్ చేసిపోతాను అంతే అని చెప్పాడు. నువ్వు కూడా పని చేయరా, అక్కడికి వెళ్తే మన మర్యాద ఉండదు, అందరిలో కలిసిపోతాం, దూరంగా ఉంటేనే మనకు గ్లామరు అని నాకు చెప్పాడు. వాడు ఏం చెప్పాడో నేను అలాగే ఫాలో అయ్యా. నేను ఒక్కనే ఫాలో అయ్యా. చాలామంది నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు, అయితే మీ వేషాలు తగ్గిపోతాయి, మీకు వేషాలు. ఆయన ఏంటంటే మెడ్రాస్లో ఉంటాడు, ఆయన తీసుకోవాలంటే ఫ్లైట్లు మళ్ళీ లాడ్జింగ్లు, అప్పుడు ఇంక ఇల్లు కట్టలేదు, ఎందుకు అనవసరంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినో వాళ్ళు వేద్దామని అట్లా వేషాలు పోయాయి. అట్లా కూడా చెప్పారు నాకు, మీ వేషాలు పోతున్నాయి సార్, మీరు మొన్న దాకా అనుకుంటున్నారు మిమ్మల్ని గురించి, మెడ్రాస్ నుంచి కావాలంటే మళ్ళీ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్లు ఇవన్నీ, లాడ్జింగ్లు ఇవన్నీ అని ఇట్లా నాకు చెప్తున్నారు. పోనీ ఆడికి ఉంది, ఆడికి ప్రాప్తం ఉంది, నాకు ప్రాప్తం ఉన్నా వస్తాయని ఇలాగే కొన్ని మిస్ అయ్యాయి. తర్వాత ఈ అలాట్ అయినాయి ఇవన్నీ. ఫిలిం నగర్ వచ్చిన తర్వాత నాకు సైట్ అలాట్ అయింది. ఈ గోల ఎందుకు, వాటి లాడ్జింగ్ లేకుండాను అసలు ఇబ్బంది లేకుండా మనం ప్యాకేజ్ కింద మాట్లాడుకుందాం. నేను వేషం కావాలంటున్నారు, ఎప్పుడు కావాలి డేట్, ఆ డేట్కు నేనే బుక్ చేసుకొచ్చేస్తాను. వీళ్ళల్లా చేయాల్సింది ఏంటంటే ఫ్లైట్ శంషాబాద్, అప్పుడు బీగంపేట ఎయిర్పోర్ట్కి బండి పంపిస్తుంది,
ఇక్కడే అక్కడక్కర్లా. అక్కడ వాళ్ళ ఆఫీసులు మెయింటైన్ చేసేవాడు కానీ తర్వాత తీసేశారు అన్నీ. మా ఇంట్లో చిన్న చిన్న గెస్ట్ హౌస్ కట్టుకున్నాను నేను. అప్పుడు ఇంత లేదు, చిన్న గెస్ట్ హౌస్, అప్ సైడ్ లేదు. గెస్ట్ హౌస్ కట్టుకున్నాను, దాంట్లోనే ఉంటాను. బోర్డింగ్, లాడ్జింగ్, ట్రాన్స్పోర్ట్ మీకు సంబంధం లేదు. ఈ 3 కదా మీకు. నా వేషానికి డబ్బులు ఇవ్వండి ఇంతని ప్యాకేజ్ ఇవ్వాలి అంటే దాన్ని ఇంక్లూడ్ చేసి మాట్లాడేవాడిని. అంటే మళ్ళీ సపరేట్గా చెప్పడం ఎందుకు? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మేము అక్కడ అక్కడి నుంచి ఫోన్ చేస్తే నాకు రూమ్ ఉండేది, మీకు ఇబ్బంది లేకుండా. సో అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. అందువల్ల వాడికి నాకు అటకే కాకుండా సోమన్ బాబుతో నాకున్న అనుబంధం దాంతో ఏమైంది, ఇద్దరం అక్కడే ఉండటం వల్ల ప్రతి వారం ఇద్దరం కలుసుకుంటుంటాం. ఓకే. ఎక్కడుకుంటే ఒకసారి వెళ్ళి ఏం సోమన్ బాబు అంటున్నాను, ఏం కొత్తగా బలిసిందా నీకు అన్నాడు. అంటే ఏం సోమన్ బాబు అన్నాడా? నేను ఏదా సోమన్ బాబు అనలేదు సార్ అనిస్తాను. నేనేదో మాటల సందర్భంలో వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఎరా అంటే బాగుండదేమో అని ఏం సోమన్ బాబు అన్నా, అందరిలో ఉన్నాడు. నీకు కొంచెం డెలికేట్గా ఫీల్ అవుతున్నారా అని. రాను, నేను రా అంట, మనం చచ్చేంతవరకు అంతే అన్నట్టు. ఇలా అనుకునే ఫ్రెండ్స్ ఎవరు సార్ మీకు? శోభన్ బాబు గారు, ఇంకెవరు ఉన్నారు అట్లా? సోమన్ బాబు గారు, మోహన్ బాబు. ఓ మీ ఇద్దరు ఏరా మీ ఇద్దరం రా అనుకున్నాం. కృష్ణని మటుకు అందరూ ఏం కృష్ణ అందరూ ఎవరిని గారు లేదు. సత్యనారాయణ కూడా నేను సత్యనారాయణ అంట, సత్యనారాయణ గారు లేదు. ఒక గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారిని, బాలయ్య గారు, ఓల్డ్ బాలయ్య గారు అంతే. గారు అనేవాళ్ళు వీళ్ళే అంటే మా ఆర్టిస్టులో. అంతకుముందు మా జనరేషన్లో మిగతా అందరూ అర్నాథ్, ఏం అర్నాథ్, ఏం రామ్మోహను, ఏం రామకృష్ణ, అంత గ్రూప్, ఒక గ్రూప్ నుంచి వాడు కదా. అందువల్ల ఏరా అనుకునే వాళ్ళు ఇద్దరమే. అంటే వీడు కూడా మోహన్ బాబు ఏరా అన్నాడు. ఏరా అంటే నేను కూడా నిన్ను ఏరా అంటాను అంటున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఏరా అనుకుంటాం. అంత వాడు ఎంత యూనివర్సిటీ చైర్మన్ అయినా కూడా ఇప్పుడు ఏరా అంటాం. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరికి షాకు, నిన్ను ఏరా అనే ఫ్రెండ్ ఉన్నారా కానీ. అవునా? మంచి విష్ణు నేను ఫాదర్ డి సినిమా చేశారు. మా ఫాదర్ని మీరు ఏరా అంటున్నారేంటని. వాడు అలా పిలవమన్నాడు, నేను అలా పిలుస్తాను అంటే. రాయలసీమలో రామయ్య చౌదరి మేము ఇద్దరం కూడా ఫ్రెండ్స్ చేశాం కదా, అల్లుడు గారు. చాలా వాళ్ళట్లో వాళ్ళ సినిమాలు చేశారు సార్. ఏరా అనుకునే ఫ్రెండ్స్ కాబట్టి శోభన్ బాబు గారి గురించి మీకే బాగా తెలుసు. అవును. సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ సినిమా హీరో ఎవరైనా ఉన్నారు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. అవును. ఆయన ఫైనాన్షియల్ గా రియల్ ఎస్టేట్ లో ఆయన సంపాదించినంత ఏ హీరో సంపాదించలేదు అని, పెద్ద ఆస్తులు కూడబెట్టుకున్నారు అని. నిజమా సార్ ఆ మాట? ఆయన నాకు మురళీమోహన్ వీళ్ళందరికీ కూడా కొంచెం గైడ్ అండ్ ఫిలాసఫర్. భూమి మీద పెట్టంటారా, భూమి పెరగదు. వాడు ఒకటే డైలాగ్ చెప్పాడు, మనుషులు పెరుగుతారు, ఆ భూమికి డిమాండ్ వస్తుంది. ఎప్పుడు డిమాండ్ వస్తుంది? ఎప్పుడు 10 మంది దాని మీదకి అదే కావాలి ఇదే కావాలి అంటారు అనుకోండి, అప్పుడు నీ ఇష్టం. ఆ భూమి నీది అనుకో, నీ ఇష్టం. ఇంట్లో కుర్చీలో కూర్చొని డిమాండ్ చేయొచ్చు. సో భూమి మీద పెట్టి నేను అందుకునే ప్రతి పైసా నేను స్టేటస్ పెంచకుండా నేను భూమి మీద పెట్టాను అని చెప్పాడు. అప్పటి నుంచి కొంచెం మేము కూడా అప్పటింత ముందు పెద్దగా భూమి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కొంచెం ఏదో మాకు అవసరం అయినప్పుడు ఇల్లు వస్తాం, కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకోవడం తప్ప ఎక్కడ వీలుంటే అక్కడ కొనటానికి కొంచెం. అతనికి నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే స్టాఫ్ మంచి కొడుకు అంత తయారు చేస్తున్నారు. సినిమాలకు తీసుకురాకుండా ఉన్నవాళ్ళు ఇద్దరే, ఒకటి మురళీమోహన్, ఒకటి సోమన్ బాబు. కొడుకుని తీసుకురాల వారసత్వం. వాళ్ళ ఎస్టాబ్లిష్మెంటు, వాళ్ళ ఆస్తుల మీద కమాండు వాళ్ళ తయారు చేస్తున్నారు. నాకు ఇబ్బంది వచ్చిందంటే అబ్బాయి లేరు, ఏదో 2-3 మేనల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోయారు. సో నాకు రియల్ ఎస్టేట్ మీద ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మంచి మనిషి కావాలి. ఎందుకంటే లీగల్గా అవన్నీ బాగున్నాయా, సైట్లు బాగున్నాయా అవన్నీ చూసుకోవాలి. లేకపోవటం వల్ల నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోయాను సోమన్ బాబు లాగా. అద్భుతంగా చేశాడు. ఒకరోజు అయితే అతను కారులో కూర్చుని, ఒరే నా ప్రాపర్టీలు చూద్దాను సరదాగా రమ్మని. అన్నానగర్ అని ఒకటి ఉంది. అవునవును తెలుసు. అన్నానగర్లో చూడటానికి ఒక పూట పెట్టింది వాడి ప్రాపర్టీస్. ఇది ఈ కార్నర్లోది మంది, ఇది మంది. ఇంకో బజార్లోకి వెళ్తే ఆ కింద ఉంది మంది. ఇలా ఓ పూట అంతా అతను ప్రాపర్టీస్ పట్టింది. ఒక అన్నానగర్లోనే ఆల్మోస్ట్ 18 ప్రాపర్టీస్ చూపించాడు.
ఎప్పుడు కొన్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తావు? ఒక్కొక్కడికి ఒకటి ఇచ్చాను రా, ఇగో ఈ 3 బిల్డింగులు ఒక మేనేజర్ పే చేయాలి, ఈ 3 బిల్డింగులు వాడి దాని మీద ఇచ్చి ఏమొచ్చినా కూడా దానికి ఒక మనిషిని పెట్టేసాం, వాడికి ఇదే పని. దాంట్లో వచ్చే టెనెంట్స్, దాంట్లో వచ్చే వసూళ్ళు, ప్రాబ్లమ్స్ అన్నీ వాడు చూసుకోవాలి. సో వీళ్ళందరి మీద జనరల్ మేనేజర్ వాడు అంటే వీళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారో లేదా అని అలా పెట్టుకున్నాడు ఎస్టాబ్లిష్. మొత్తం మీద 25 మంది 25 to 30 పీపుల్ పనిచేస్తున్నారు. వాళ్ళకందరూ కమాండ్ యువరాజు ఇతను వాళ్ళ అబ్బాయి కరుణాకరన్, పైన ఈయన చూసుకుంటాడు. ఈయన దగ్గరికి ఫైనల్గా వచ్చే రిపోర్ట్లు వస్తుంటాయి. అందుకని బాగుంది, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేయలేమని. తర్వాత అతను కూడా ఈ సెంటిమెంట్ నా చేతి మీద ఏమన్నా తీసుకుంటే కలిసి వస్తుందని, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మీరు చెప్పాలి. అతనికి ఎప్పుడో ఏమిటో ఒక అవసరం వచ్చిన తర్వాత నీ దగ్గర ఏదన్నా ఉందిరా అని అడిగాడు. ఎందుకు నన్ను నువ్వు ఓడటం ఏంటిరా, నువ్వే పెద్ద కోటీశ్వరుడివి. లేదు నీ దగ్గర ఏదన్నా కొద్దిగా అవసరం ఉంటే, ఏదైనా ఎక్సెస్ మనీ ఏమైనా ఉంటే, అప్పుడు ఏదో మా చేస్తున్న క్యాష్ ఇష్యూ ఏదో ఉంటే 2 లక్షలు ఏదో ఉంది, అది ఏదైనా నేను దేనికైనా సైట్ కొన్నామా లేకపోతే ఏదైనా ఇంట్లో రిపేర్ కోసం పెట్టుకున్నా. ఇప్పుడు అర్జెంటుగా పంపిస్తున్నాను మా మేనేజర్ని, ముందు పంపించు, నీకు మళ్ళీ నేను నెక్స్ట్ మంత్లో ఇచ్చేస్తాను అన్నాడు. అంటే 2 లక్షలు ఇచ్చి పంపించి, ఆ రోజు 2 లక్షలు అంటే ఇవాళ 20 లక్షలు. నేను చెప్పేది 1979, 80. 2 కోట్లు ఇప్పుడు ఇంకా. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. 80 అంటే ఇంకా శిఖరభరణం రాలా. నా బాగా గుర్తు. వెళ్ళా నేను, పంపించిన తర్వాత వీక్లీ వాళ్ళకి వెళ్ళి చూస్తాం, సరదాగా మాట్లాడటం, వాళ్ళతో టిఫిన్ చేయటం, వాళ్ళ ఇద్దరు చూసిన కబుర్లు చెప్పుకోవడం అన్నీ బాగా. సినిమా కబుర్లు కంటే బయట కబుర్లు ఉన్నాయి. అరే నేను మొన్న 2 లక్షలు దేనికి పాడానో చూపిస్తారా అన్నాడు. అంటే అక్కడి నుంచి ఊరు బయట వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక తోటలోకి ఎంటర్ అయ్యాం. 30 ఎకరాల తోట, కొత్త కోకోనట్లు మన ఆవులు శాలలు అన్నీ ఉన్నాయి. పెద్ద మంచి గెస్ట్ హౌస్ ఉంది, అది మెయిన్ రోడ్డు మీద. ఇది మనం తీసుకున్నాం అన్నట్టు. ఈ తోటకి కావాల్సిన 30 lakhs ఎక్కడికక్కడ ప్రొడ్యూసర్ల దగ్గర, వాళ్ళ దగ్గర, ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర అంతా కలెక్ట్ చేసిన డబ్బు లేదట. ఆ రోజున 30 lakhs అంటే మరి మీరు ఆలోచించండి. 30 lakhsకి వచ్చింది అది. హాట్ కేక్ లాగా. దాని మీద ఎంజీఆర్ కాంపిటీషన్కి వచ్చాడు. తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఇంకో పెద్ద ఆయన పడేయారు వాళ్ళు. మన హీరో మాధవన్ అని పేరు విన్నారా? వాళ్ళ తాతగారిది. ఎందుకో మరి ఏ పరిస్థితుల్లో అది ఇచ్చేద్దాం అనుకున్నారో ఏమిటో తెలియదు. మాధవన్కి మంచి ఫ్రెండ్ ఉండి మన చౌరన్ బాబు గారికి ఇవ్వండి, అప్పుడు జయలలిత కనెక్షన్ లేదు వీళ్ళకి అని అన్నట్ట. అది ఓవర్ నైట్కి మీరు డబ్బు చూపితే నాకు అవసరం ఉంది, మీరు అరేంజ్ చేయగలరా అన్నట్ట. వితిన్ 3 daysలో 30 లక్షలు కలెక్ట్ చేయాలి. ఆ తోట పోతుంది. ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు కారులో. ఆ తోట మంది అయిన తర్వాత దానికి 15 లక్షలు ఇచ్చేసాట. ఇంకో 15 లక్షలు ఏదో 2 రోజులు ఇవ్వాలి. దాంట్లో నా 2 లక్షల ముందు అడ్వాన్స్ సెంటిమెంట్. ఆ 2 లక్షలు నీతో దాంతో కలిపిచ్చారా నేను? నాకు ఎందుకో సెంటిమెంట్గా కలిసి వచ్చింది. టక్క అన్ని చట్టం వసూలు అవుతున్నాయి, మంది అయిపోతుంది ఇది అన్నాడు. ఏం చేసుకుంటారో ఇంకెవరైనా, ఏమైనా వ్యవసాయం చేయవు, ఇది మనకెందుకు మేనేజ్ చేయడానికి. ఇది తెలియదు. 150 feet అవుతుంది ఈ రోడ్డు అని. అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వీకెండ్స్ అతను నేను వెళ్ళేవాళ్ళం. అతను 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. 4 మ్యారేజ్లు అక్కడే చేశాడు ఆ తోటలో. మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడికే వచ్చింది. బ్రహ్మాండంగా చేశాడు. 4 మ్యారేజ్లు, జనరేటర్లు పెట్టి, భోజనాలు పెట్టి, బజవాడ నుంచి కొక్కులు తెప్పించి, అంత మేమే మేనేజ్మెంట్. మీరు చెప్పే లెక్క ప్రకారం సగం చెన్నై అంతా శోభన్ వారు కొనేసి ఉంటారు. చాలా మంది నవాబు చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ కాకుండా ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంకా బాగా విస్తరిస్తున్నాడు అనుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా ప్రాపర్టీ కొన్నప్పుడల్లా, నాకు వచ్చినప్పుడల్లా ఇంకెక్కడ కొంటున్నావు, నేను మా ఇంటికి డబ్బులు కబుర్లు చేశాడన్నప్పుడల్లా నేను అడుగుతా, ఏదైనా కొంటున్నావా అని. అవును సార్ కొంటున్నాను, నాకు మంచి సెంటిమెంట్ అయింది, 10 రూపాయలన్నా చేతి పెట్టి